హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి గులాబీ మొక్క గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. గులాబీ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి. గులాబీ మొక్క చనిపోతుంది, పువ్వులు సరిగ్గా రావట్లేదు, పూసిన పువ్వులు కూడా సగం పూసిపోయినట్టు పూస్తున్నాయి అనేసి దాని గురించి అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. దాంతోపాటు ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి. కంపల్సరిగా పువ్వులు పూయని మొక్కలు కూడా కంపల్సరిగా పువ్వులు పూస్తాయి. అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు లేకుండా వేస్ట్ అని పడేసే దాంతోనే మనం మంచిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు చనిపోవు. దాంతోపాటు పువ్వులు కూడా మంచి కలర్లో పెద్ద సైజులో పూస్తాయి అన్నమాట. వచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గులాబీ మొక్క చూస్తున్నారు కదండి, గుత్తుల్లో పువ్వులు పూసినాయి. అంతకుముందు అసలు ఈ గులాబీ మొక్క పువ్వులు కూడా పూసేది కాదు. చెట్టు కూడా చాలా వాడిపోయింది. చూస్తున్నారు కదా మీరే, చెట్టు వాడిపోయి మళ్ళీ కొమ్మలు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయినాయి. కానీ నేను కంటిన్యూగా వారానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇవ్వడము మరియు జాగ్రత్తలు అనేది తీసుకున్నాను. ఆ జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా ఎండిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. మరియు మీకు చెట్టు కనుక వాడిపోయినట్లు అనిపిస్తే మాత్రం వెంటనే దాన్ని నీడలో పెట్టేసుకోండి. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. నీడలో పెట్టుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న జాగ్రత్తలు అయితే మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఈ మొక్క చూడండి, కంప్లీట్గా వాడిపోయి ఎండిపోతూ ఉంది. దాన్ని నేను సేవ్ చేసుకోగలిగాను. ఇప్పుడైతే గుత్తుల్లో పువ్వులు పూస్తున్నాయి. ఇలా ఎండిపోయిన కొమ్మల్ని, వాడిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి, కట్ చేస్తూ ఉండాలి. ఆ కట్ చేసినవి కూడా కుండీలో పడిపోకుండా మనం తీసేయాలి. కుండీలో ఎటువంటి పువ్వులు కానీ కొమ్మలు కానీ ఏవి ఉండొద్దు అనమాట. కుండీ కూడా చాలా నీట్గా ఉండాలి. దాంతోపాటు కుండీలో మట్టి కూడా ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు మట్టిని తీసేసి మళ్ళీ నేనైతే ఫ్రెష్ మట్టి వేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, పాత మట్టిని అయితే తీసి మళ్ళీ నేను పశువుల ఎరువు ఎక్కువ కలిపి కొంచెం మట్టి, కొంచెం ఇసుక మరియు పశువుల ఎరువు 3 కలిపేసి నేను ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు కొత్త మట్టి అయితే వేసుకున్నాను. దాంతోపాటు కొమ్మలన్నీ కట్ చేసుకుంటున్నానండి. పువ్వులు పూయని కొమ్మలు అయితే అన్నీ కట్ చేసుకుని దీనికైతే అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి. మీకైతే అసలు చెట్టుకి పువ్వులే లేవు అనుకుంటే మాత్రం మీ చెట్టుకి ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత వాటిని అలాగే వదిలేయకండి. ఇట్లానే డైబ్యాక్ ప్రాబ్లం వచ్చి మొక్కలు చనిపోతాయి. మనం మొక్క అయితే కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత వాటిని అట్లానే వదిలేసామంటే అక్కడ గాలి, వెలుతురు మరియు మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదండి మొక్కకి, ఆ వాటర్ అనేది ఆ కొమ్మలోకి వెళ్ళిపోయి మెల్లమెల్లగా కొమ్మ తెగులు అనేది వచ్చి కొమ్మ చనిపోతుంది. అదేవిధంగా డైరెక్ట్ ఎండ కూడా తగలకూడదు అనమాట ఆ కొమ్మకి. కాబట్టి ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఆ కట్ చేసిన ప్లేస్లో అలోవెరా జెల్ కానీ, పసుపు కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ ఏదైనా సరే అప్లై చేయండి. లేకపోతే మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా, నెయిల్ పాలిష్ అన్న పెట్టండి. దాంట్లోకి వాటర్ కానీ ఎండ కానీ పడకూడదు. మెల్లమెల్లగా ఎండడం స్టార్ట్ అయిందంటే, ఎండిపోవడం స్టార్ట్ అయిందంటే మొక్క మొత్తం ఎండిపోతుందండి. అస్సలు బ్రతకదనమాట. నెక్స్ట్ అడుగున ఉన్న పెద్ద పెద్ద ఆకులను కూడా తీసేయాలి. మనం ఎప్పుడు కూడా ఏ మొక్కకైనా అడుగున ఉన్న పెద్ద ఆకులను తీసేసామంటే కొత్తగా వచ్చే మొక్కలకి అండ్ కొత్తగా వచ్చే చిగుర్లకి ఎక్కువ బలం అందిస్తుంది అనమాట మొక్క. నెక్స్ట్ మన కొమ్మలు ప్రూనింగ్ ఎక్కువ చేసుకోండి అని చెప్తూ ఉంటా కదండి. నేను ఇక్కడ మీకు రిజల్ట్ చూపిస్తున్నాను. ఒక కొమ్మని కట్ చేస్తే నాకు అక్కడి నుంచి 3 కొమ్మలు అయితే వచ్చినాయి. 3 కొమ్మలకి పువ్వులు కూడా పూసాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పువ్వులు పూసి అయిపోయింది, మొగ్గలు లేవు అనుకుంటే మాత్రం కంపల్సరిగా కొమ్మనైతే కట్ చేసుకోవాలి. మరియు ఇలా అలోవెరా జెల్ అయితే నేను అప్లై చేసుకుంటున్నానండి. మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే పసుపు కానీ, లేకపోతే హనీ కానీ ఏదైనా సరే అట్లయితే వదిలేయకండి. ఇదంతా ఇబ్బంది అనుకుంటే సాఫ్ ఫంగిసైడ్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, అది కూడా తీసుకొచ్చి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు పువ్వులు పుయ్యాలి, మొక్క హెల్దీగా ఉందంటే మాత్రం ఎండలో పెట్టేసేయండి. మీకు మొక్క వాడిపోయింది, మీ మొక్క వాడిపోయింది అంటే మాత్రం ఒక 10 నుంచి 15 రోజుల వరకు నీడలో పెట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని వాటర్ కూడా డైలీ మనం చెక్ చేసుకుంటూ ఇస్తూ ఉండాలన్నమాట. మట్టి పీల్చుకుంటుందా లేదా అనేసి చెక్ చేసుకుంటూ ఇవ్వడం వల్ల మొక్కని మళ్ళీ మనం బ్రతికించుకోవచ్చు. మీరు అలానే వదిలేసి వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ మరియు డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటే మాత్రం మొక్కలాగే చనిపోతుంది. కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలని మీరు ఫాలో అవ్వాలని అనుకుంటున్నానండి. కంపల్సరిగా ప్రూనింగ్ అయితే చేయండి, హార్డ్ ప్రూనింగ్ అయితే చేయండి. కొమ్మలకి మొగ్గలు ఎటువంటి మొగ్గలు లేవు అనుకుంటే మాత్రం హార్డ్ ప్రూనింగ్ చేసేయండి. కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. చాలా సింపుల్ ఫర్టిలైజర్ అండి. ఇది రూపాయి కూడా ఖర్చు లేదు మనకి. ఇది మనము తిని పడేసిన అరటిపండు తొక్కలు. ఈ అరటిపండు తొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన మొక్కలకి. ఎందుకంటే వీటిని ఎండపెట్టి పౌడర్ చేసి కూడా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను. బనానా పీల్ పౌడర్ అండి అని. ఈ అరటిపండు తొక్కల్ని మనం ఎండపెట్టుకొని పౌడర్ చేసుకున్నామంటే 1 సంవత్సరం పాటు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. కానీ ఇలా పచ్చి అరటిపండు తొక్కలతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో
పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. పొటాషియం అందడం వల్ల పువ్వులు పూయని మొక్కలు కూడా కంపల్సరిగా పువ్వులు పూస్తాయండి. అంటే మనం ఒక్కసారి ఇచ్చి వదిలేయకూడదు. కంటిన్యూ మనము ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏ మొక్కకైనా పువ్వులు రాకపోతే పొటాషియం లోపం ఉన్నట్టేనండి. పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ కంటిన్యూగా ఇస్తూ ఉండండి. ఒక్కసారి ఇచ్చి వదిలేసి మాకు రాలేదు అనేసి అయితే అనుకోకండి. మనం కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది. కాబట్టి నేనైతే ఒక 2 అరటిపండు తొక్కల్ని తీసుకున్నాను. వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని నేను ఫర్మెంట్ చేస్తున్నాను. మీకు ముక్కలుగా కట్ చేసుకునే వీలు లేదు అనుకుంటే మాత్రం మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. మనకి ఫర్టిలైజర్ కూడా చాలా తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది. మనం అరటిపండు తొక్కల్ని అలాగే వేసామంటే తొందరగా ఫర్మెంట్ కాదండి. మనం ఒక్క వారం కాదు కదా, 10 రోజులు పెట్టినా సరే అవనేది ఫర్మెంట్ కాదు. మనం వేసినవి అట్లానే ఉండిపోతే మనకి ఫర్మెంట్ తొందరగా అవ్వాలి, మన మొక్కలకి తొందరగా ఇచ్చేయాలి అంటే మాత్రం ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో మనం ఈ అరటిపండు తొక్కల్ని వేసి ఒక 3 రోజుల పాటు ఫర్మెంట్ చేస్తున్నా నేను. ఇలా ఒక కంటైనర్ తీసుకోండి. మీకు వీలైతే పెద్ద కంటైనరే తీసుకోండి. మనం ఎంత ఫర్టిలైజర్ చేస్తామో దానికి డబుల్ కంటైనర్ తీసుకోవాలి. మనం ఇరికిచ్చినట్టు ఫుల్గా చేస్తే మాత్రం ఫర్మెంటెడ్ కాదు. ఎప్పుడైనా సరే మనం హాఫ్కి హాఫ్ గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. అంటే మనం ఈ అరటిపండు తొక్కలు వాటరు ఎంత హాఫ్ వరకు వేసామో మిగిలిన హాఫ్ మనము ఖాళీగా ఉంచేయాలి. అప్పుడే ఫర్మెంటెడ్ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. నేను ఇలా కట్ చేసుకున్న అరటిపండు తొక్కల్ని ఈ కంటైనర్లో వేసుకున్న తర్వాత వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదండి. ఒక హాఫ్ లీటర్ మాత్రమే, హాఫ్ లీటర్ కంటే తక్కువే అనవచ్చు. ఒక హాఫ్ లీటర్ మాత్రమే నేను వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర బియ్యం కడిగే నీళ్ళు నాకు కూడా బియ్యం కడిగే నీళ్ళలో ఫర్మెంట్ చేస్తే కూడా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే దీంట్లో వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని కిందకి పైకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. కంపల్సరిగా 3 రోజులు ఫర్మెంట్ చేసుకోవాలండి. ఫర్మెంట్ చేసుకున్న 3 రోజులు కూడా ఉదయము సాయంత్రము ఒక స్పూన్ కానీ ఏదో ఒకటి తీసుకొని కిందకి పైకి కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయకపోతే మాత్రం ఎలా ఉన్నాయి అట్లానే ఉంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ తొందరగా కాదు. కిందకి పైకి కలిసే విధంగా ఉదయం సాయంత్రం అయితే ఫర్మెంట్ చేసుకోవాలి. దీన్ని కూడా నీడలోనే పెట్టుకోండి, ఎండలో పెట్టుకోవద్దు. కనీసం మీకు తిప్పే టైం లేదు, వీటిని స్పూన్ తీసుకొని కదిలించే టైం లేదు అనుకుంటే కనీసం మూత అయినా తీసి పెడుతూ ఉండండి. ఎందుకంటే ఏదైనా ఫర్మెంట్ అయ్యేటప్పుడు కొంచెం గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంటుంది, లోపలంతా వేడి ఉంటుంది. కాబట్టి పొద్దున సాయంత్రం మూత అయితే తీసి ఒక్క సెకండ్ పాటు ఇలా మూత తీసి మూత అయితే పెడుతూ ఉండండి. ఇది వచ్చేసి సెకండ్ డే చూడండి, ఆల్రెడీ వాటర్ కూడా చేంజ్ అయిపోయింది. కొంచెం ఫర్మెంట్ అయితే అయిపోయింది. నేను ఇంకొక 1 డే అయితే ఉంచుతాను. కొంచెం బనానా పీల్స్ కూడా నానిపోయినాయి, వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. కాబట్టి కంప్లీట్గా 3 రోజులు అయితే పెట్టుకోవాలండి. వీటిని కూడా నేను కిందకి పైకి కలిసే విధంగా మిక్స్ చేసుకొని నేను మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 3rd డే వరకు అలానే ఉంచుకుంటాను. మీరు అలాగే కదిలీకుండా అలానే ఉంచినా సరే ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఈ టిప్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. ఏ ఫర్టిలైజర్ అయినా మనము ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసినప్పుడు పొద్దున సాయంత్రం మూత అయితే కంపల్సరీగా తీయాలి, కిందకి పైకి అయితే కదిలించాలి. ఇప్పుడు వచ్చేయండి కంప్లీట్గా 3rd డే అయిపోయింది. 3rd డే రోజు మనకి ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన ఫర్టిలైజర్ చూడండి, కలర్ కూడా మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ ఫర్టిలైజర్ ఏ మొక్కలకి ఇవ్వచ్చు అంటే అన్ని రకాల పూల మొక్కలకండి. మందారాలు, గులాబీలు, చామంతులు, మల్లె పువ్వులు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. పూలు పూసే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు అనమాట. పూలు పూయని మొక్కలకి వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనైతే నేను వడకట్టుకుంటున్నాను. నేను స్టార్టింగ్ చెప్పా కదండి, మీరు మిక్సీ కానీ చేసుకొని ఫర్టిలైజర్ స్టార్ట్ చేస్తే మాత్రం ఇలా వడకట్టుకునే అవసరం లేదు. డైరెక్ట్ బకెట్లోనే వేసేసుకొని మిక్స్ చేసుకొని మొక్కలకి ఇచ్చేయచ్చు. ఇట్లా పీసెస్గా కట్ చేసుకుంటే మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫర్మెంట్ చేసుకుంటే మాత్రం కంపల్సరిగా వడకట్టుకోవాలండి. ఈ ముక్కల్ని మనం కుండీలలో వేసామంటే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు మిక్సీ పట్టుకుంటే మాత్రం ఏం అవసరం లేదు, డైరెక్ట్ వాడుకోవచ్చు. నేను దీన్నైతే మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటున్నాను, వడకట్టుకుంటున్నాను. ఒక మగ్గ అయితే నాకు ఫర్మెంట్ అయిన వాటర్ వచ్చేసిందండి. ఈ ఫర్టిలైజర్ కూడా మనం కంప్లీట్గా సాయంత్రం పూట ఇవ్వాలి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అస్సలు ఇవ్వకండి. నేను దీన్ని సెకండ్ టైంకి కూడా యూస్ చేస్తున్నానండి. అంటే మొత్తం మనము దీంట్లోంచి ఫర్టిలైజర్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ మిగిలిన బనానా పీల్స్ కూడా నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ 3 డేస్ ఫర్మెంట్ చేసుకుంటాను. అయితే ఈ సెకండ్ టైం మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలన్నమాట. అంటే వాటర్ రేషియో ఫస్ట్ టైం మనం యూస్ చేస్తున్నప్పుడు 1:6 రేషియో నేను వాటర్ యూస్ చేస్తున్నానండి. ఒక వంతు మనకి ఫర్టిలైజర్ వచ్చిందంటే 6 వంతుల నీళ్ళల్లో కలుపుతున్నాను అనమాట. సెకండ్ టైంకి ఎట్లా అంటే ఒక వంతు మనకి ఫర్టిలైజర్ వచ్చిందంటే 3 వంతుల నీళ్ళే కలపండి సరిపోతుంది. ఎందుకంటే మనకి స్టార్టింగే మనకి కావాల్సిన ఫర్టిలైజర్ వచ్చేస్తుంది, 60-70% వచ్చేస్తుంది. కాబట్టి సెకండ్ టైంకి మాత్రం హాఫే వాటర్లో డైల్యూట్ చేసుకోండి.
కంప్లీట్గా ఒక మగ్ అయితే ఈ ఫర్టిలైజర్ వచ్చింది. వాటర్ రేషియో 1:6 అండి. 6 to 8 వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 6 నుంచి 8 మగ్గులు వాటర్ కూడా తీసుకోవచ్చు అండి. ఎందుకు అంటే మనం చిక్కదనాన్ని బట్టి మరీ చిక్కగా ఇవ్వకూడదని చెప్తూ ఉంటాం కదండి నేను. పల్చగా చిక్కగా మనం చెక్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఇది మనం కంప్లీట్గా ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఏం కాదు. మరి చిక్కగా అయితే ప్రాబ్లమే, కానీ పల్చగా మాత్రం చిక్కగా అయితే మాత్రం ప్రాబ్లం, పల్చగా అయితే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు, ఇవ్వచ్చు. అంటే 6 మగ్గుల నుంచి 8 మగ్గుల వరకు మనం వాటర్ పోసేసుకోవచ్చు. నేనైతే 1:6 అయితే తీసుకున్నాను. దీన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఫర్టిలైజర్ మనం మార్నింగ్ ఇలా మిక్స్ చేసి పెట్టుకొని సాయంత్రం పూట ఇచ్చినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట మొక్కలకి. ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే గుత్తుల్లో పువ్వులు పూస్తాయండి. ఏ పూల మొక్క అయినా సరే చక్కగా, చాలామంది గులాబీ మొక్కలు పెంచడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలామంది కామెంట్స్ అండి, గులాబీ మొక్కలు రావట్లేదు, మొగ్గలు వాడిపోతున్నాయి అండ్ మొగ్గలు మాడిపోతున్నాయి, ఆకులు చివర కాలినట్లు వస్తుంది అనేసి చాలామంది. కాబట్టి ఈ టిప్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఫర్టిలైజర్స్తో పాటు మనం ప్రతిదీ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. ఫర్టిలైజర్ రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఇచ్చేసామా అని కాకుండా టిప్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఈ మందార మొక్క చూస్తున్నారు కదా, ఈ మందార మొక్క అయితే అస్సలు పువ్వులు పూసేది కాదు. అట్లాంటిది నేను రెగ్యులర్గా పొటాషియము, కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్క కూడా చూడండి, ఇది కంప్లీట్గా ఎల్లో కలర్ ఉండేది, ఇప్పుడు కొంచెం ఆకుల కలర్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొక్క గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొక్క చనిపోతుంది అనుకున్నా కానీ నేను మన ఫర్టిలైజర్స్ వల్ల చాలా చక్కగా బ్రతికింది. అదేవిధంగా మల్లెపూల మొక్కలకు కూడా ఇచ్చేసుకుంటున్నానండి. సీజన్ అయిపోయిన తర్వాత కూడా మన గార్డెన్లో మల్లెపూలు చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో, సైజు కూడా చాలా పెద్ద సైజులో పూస్తున్నాయి. కాబట్టి మన గార్డెన్లో చూపిస్తున్న ప్రతి ఒక్క ఫర్టిలైజరు మీరు ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వాలని, ఇచ్చిన తర్వాత మీ రిజల్ట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. అయితే కొంచెం అయితే వెయిట్ చేయాలండి. ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి, రెగ్యులర్గా ఇవ్వాలి. ఒక నెలలో ఒకసారి ఇచ్చి వదిలేయకుండా నెల మొత్తంలో 4 సార్లు అయితే ఏదో ఒక ఫర్టిలైజర్, పొటాషియం, కాల్షియం, నైట్రోజన్ అన్నీ ఉండే విధంగా ఇవ్వాలన్నమాట. కంప్లీట్గా మన ఛానల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.